కాసేపట్లో ఇబ్రహీంపట్నానికి మాజీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరనున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. తాడేపల్లి నుంచి వారధి, కృష్ణలంక బస్ స్టాండ్, ఫ్లైఓవర్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లేలా రూట్ మ్యాప్ రూపొందించారు. ఆ మార్గంలో వెళితే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. తాడేపల్లి నుంచి కాజా టోల్ ప్లాజా మీదుగా వెస్ట్ బైపాస్ ద్వారా ఇబ్రహీంపట్నం వెళ్లాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముందుగానే పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చామని వైసీపీ నేతలు అంటున్నారు. అప్పటికప్పుడు రూట్ మ్యాప్ మార్చడంపై వైసీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. పోలీసులు సూచించిన రూట్ మ్యాప్ ప్రకారమే జగన్ పర్యటన సాగనుంది. కాసేపట్లో ఇబ్రహీంపట్నానికి మాజీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరబోతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు. హరీష్, చెప్పండి, మాజీ సీఎం జగన్ పర్యటన అయితే స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించి రూట్ మ్యాప్ ఇచ్చిన విధంగా ఏ విధంగా ఇప్పుడు జగన్ పర్యటన ఉండబోతుంది? ఈరోజు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశంపైన వైసీపీ అధినేత ఆయన కుటుంబాన్ని పరామర్శించి సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా 2 రోజుల క్రితమే పోలీసు అధికారులకి పార్టీ వర్గాలు అందించినట్లుగా చెబుతున్నారు. అయితే ఆఖరి నిమిషంలో రూట్ మ్యాప్లో మార్పులు చేస్తూ పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితమే షెడ్యూల్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఏమీ అభ్యంతరం చెప్పకుండా ఆఖరి నిమిషంలో మరి కాసేపట్లో జగన్ బయటకు వచ్చి ఇబ్రహీంపట్నం వెళ్తారు అనేటువంటి సందర్భంలో ఆఖరి నిమిషంలో పోలీసులు రూట్ మ్యాప్ని మారుస్తూ ఇచ్చినటువంటి ఆదేశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా చర్చించారు. అందులో భాగంగానే ఆఖరి నిమిషంలో జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు పోలీసులు ఏ రూట్లో అయితే సూచించారో అదే రూట్లో ముందుకు వెళ్లాలని కూడా పార్టీ వర్గాలకి జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ముందుగా విజయవాడ, కృష్ణలంక, భవానీపురం, గొల్లపూడి మీదుగా వెళ్లాలని చెప్పి భావించినప్పటికీ కూడా ఆఖరి నిమిషంలో పోలీసులు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ మేరకు రాజధాని ప్రాంతం అంటే వెస్ట్ బైపాస్కి సంబంధించి కాజా టోల్ గేట్ సమీపంలో ఉన్నటువంటి వెస్ట్ బైపాస్ మీదుగా రాజధాని ప్రాంతాలను టచ్ చేస్తూ గొల్లపూడి ప్రాంతానికి గొల్లపూడి దగ్గర వెస్ట్ బైపాస్ దగ్గర కిందకి దిగుతారు. అక్కడి నుంచి ఆయన ఇబ్రహీంపట్నం వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి పార్టీ వర్గాలకి ఇప్పటికే సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి, కార్యకర్తలకు కూడా ఈ మారినటువంటి రూట్కి సంబంధించినటువంటి సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ మేరకు పార్టీ అధినేత జగన్ స్వయంగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మారినటువంటి రూట్లో భాగంగానే ఆయన ఇబ్రహీంపట్నం మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే 2 రోజుల క్రితం ఆయన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే గుంటూరు పర్యటనలో పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా తరలి రావడం, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తుకు సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈరోజు కూడా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి, విజయవాడ నగరం నుంచి, పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, కార్యకర్తలు తరలి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో తాడేపల్లి నివాసం నుంచి కూడా పోలీసులు భారీగా బందోబస్తుని ఏర్పాటు చేశారు. వెస్ట్ బైపాస్ కాజా టోల్గేట్ సమీపంలో ఉన్నటువంటి వెస్ట్ బైపాస్ మీదుగా ఆయన ఫ్లైఓవర్కి ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి నేరుగా గొల్లపూడి దగ్గర ఉన్నటువంటి టర్నింగ్లో అక్కడ టర్నింగ్ దిగిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇబ్రహీంపట్నం వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు రూట్ మ్యాప్కి సంబంధించి పార్టీ వర్గాలు కూడా ఇప్పటికే ధృవీకరించినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయటకు వస్తారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ఇబ్రహీంపట్నం వెళ్లేందుకు పశ్చిమ బైపాస్ వైపు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి కూడా సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో మొన్న అంబటి రాంబాబు ఇంటిపై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశంపైన జగన్ కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఈరోజు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, జగన్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీకి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ ఘటనకు సంబంధించి మాజీ మంత్రులపై జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో జగన్ జోగి రమేష్ ఇంటికి వెళ్ళటం, అక్కడ జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడం, అక్కడ జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించినటువంటి అంశాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం, ఆ తర్వాత పార్టీ వర్గాలతో కూడా ఆయన సమావేశమవుతారు. ఆ తర్వాత ఫైనల్గా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా జగన్ మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. సుధా. రైట్ హరీష్, థ్యాంక్ యూ.